పాశమైలారం సిగాచి పరిశ్రమలోని రియాక్టర్ పేలుడు ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. అంతకంతకు మృతుల సంఖ్య పెరుగుతోంది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి డెడ్ బాడీలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. అటు పాశమైలారంలోని ఘటనా స్థలాన్ని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. ప్రమాదం జరిగిన విధానాన్ని అధికారులు అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. బాయిలర్ల తనిఖీ చేశారా అని అధికారుల్ని ప్రశ్నించారు. పరిశ్రమల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రమాదాలు నివారించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై అధ్యయనం చేయాలని సీఎం అధికారులకు సూచించారు. ఈ పరిశ్రమలో గతంలో ఏమైనా ప్రమాదాలు జరిగాయా అని ప్రశ్నించారు. ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని సీఎం ఆదేశించారు. ప్రమాద ఘటనపై నివేదిక కోసం నిపుణులను నియమించాలని సూచించారు. నిపుణులతో చర్చించిన తర్వాతే సమగ్ర నివేదిక ఇవ్వాలని అన్నారు. కార్మికులకు బీమా సదుపాయం ఉందా అని అడిగి తెలుసుకున్నారు. పరిశ్రమకు అనుమతులు, భద్రతా ప్రమాణాలపై ఆరా తీశారు. ఈ దురదృష్టకరమైన సంఘటనని ప్రభుత్వము చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. దీనికి సంబంధించి చనిపోయిన కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం ఇప్పించాలి. పరిశ్రమ వాళ్ళతో మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి, పరిశ్రమ వైపు నుంచి చనిపోయిన కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాల ప్రకారం మా మంత్రులు పరిశ్రమ యజమానులతో మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి సహకారం తీసుకొని వాళ్ళకి నష్టపరిహారం అందించడం జరుగుతుంది. అదేవిధంగా తీవ్రంగా గాయాల పాలైన వాళ్ళకి పని చేసుకోలేని పరిస్థితులు, ఒకవేళ వాళ్ళు బ్రతికి బాగా ఇంటికి వచ్చినా పని చేసుకోలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళకు ₹10 లక్షల ఇవ్వాలని, అదేవిధంగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి పరశురాం లైవ్ లో చెప్తారు. పరశురాం, పరశురాం అన్నా పరశురాం చెప్పండి. జిల్లా పటాన్చెరువు మండలం పాశమైలారం జరిగినటువంటి రెండవ రోజు కూడా ఇక్కడ సహాయ చర్యలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. 24 గంటలు గడిచినప్పటికీ కూడా ఇక్కడ మృతుల సంఖ్య విషయంలో, అదేవిధంగా సహాయ చర్యల విషయంలో ఇంకా పూర్తిగా కొలిక్కి వచ్చినటువంటి పరిస్థితి కనరావడం లేదు. ఇప్పటి వరకు 45 మంది కార్మికులు చెందినట్టుగా సమాచారం ఉంది. అందులో 39 నుంచి 40 మంది మృతదేహాలు ఇప్పటికే లభ్యమయ్యాయి. అందులో 11 మంది DNA టెస్టులు కూడా పూర్తి చేసి వారి బాధిత కుటుంబాలకు వారి మృతదేహాలను అందించడం జరిగింది. అందించినటువంటి మృతదేహాలను కొద్దిసేపటి క్రితమే జిల్లాధికారులు వారికి ఆర్థిక సహాయం అందించి వారి స్వస్థలాలకు పంపించడం జరిగింది. ఇక్కడ మంత్రి దామోదర్ రాజనరసింహ, అదేవిధంగా జిల్లా కలెక్టర్ నిరంతరం కూడా పర్యవేక్షిస్తున్నట్టు పరిస్థితి ఉంది. మిగతా విషయాలకు వస్తే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికి వచ్చి పరిస్థితిని సమీక్షించడం జరిగింది. బాధిత కుటుంబాలను ఆదుకుంటాం, కంపెనీ ద్వారా పరిహారం ఇప్పిస్తాం, అదేవిధంగా గాయపడ్డ వాళ్ళకు కూడా చికిత్స అందిస్తాం, మిగిలిన వారికి కూడా సాధ్యమైనంత వరకు వాళ్ళకు సాయం అందేలా చూస్తామని చెప్పడం జరిగింది. దాంతోపాటు ఆ తర్వాత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా రావడం జరిగింది. కిషన్ రెడ్డి కూడా బాధిత కుటుంబాలతో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మాట్లాడిన తర్వాత సంఘటనా స్థలాన్ని కూడా సందర్శించిన తర్వాత ఘటనకు గల కారణాలను జిల్లా అధికారులను అడిగి తెలుసుకున్నారు. దాని తర్వాత సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కూడా ఇక్కడికి రావడం జరిగింది. మిగతా పార్టీల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పరామర్శించినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఇప్పటివరకు మిస్ అయిన వాళ్ళు, నిన్న నుంచి మిస్ అయిన వారు ఒకసారి పరిస్థితి 50 మంది వరకు ఉన్నారు. 47 నుంచి 50 మంది వరకు ఉన్నారు. రైట్ పరశురాం.